నమస్తే సార్, మీ పేరండి? సూర్యనారాయణ. ఏం చేస్తుంటారు సార్ మీరు? తాపీ మేస్త్రి. ఓకే, తాపీ మేస్త్రి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో మీ తాపీ మేస్త్రికి అలా ఎలా ఉంది సార్? చాలా ఘోరంగా ఉంది. పనులు చూపించట్లేదు. అన్ని రేట్లు పెరిగిపోయాయి. నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయాయి. ఈ ప్రభుత్వం అయితే మాకు నచ్చట్లేదు. ఇప్పుడు మీకు పథకాలు ఇస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటున్నారు కదా, అదే అమ్మఒడి తప్ప మాకు ఏం పడలేదు. అమ్మఒడి తప్ప ఏ పథకం రావట్లేదు. సంక్షేమ పథకాలు ఏమీ అన్నీ వేస్ట్, మంచివి కాదు. ఈ రాష్ట్రంలో అసలు అభివృద్ధి అనేది మీకు ఏమన్నా అనిపించిందా? అస్సలు లేదు. అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. అభివృద్ధి లేదు. అది మంచి ప్రభుత్వం మారాలి. సో మీ నియోజకవర్గంలో ఇప్పటివరకు మంత్రిగా చేసిన అమర్నాథ్ గారు ఉన్నారు, పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు బెటర్? ఇక్కడ మాది శృంగవరపుకోట నియోజకవర్గం. ఇక్కడ బతుకు తెరుగు కోసం ఇక్కడ అదుకుంటాం. ఓకే. సో శృంగవరపుకోట అంటున్నారు కాబట్టి ఎంపీగా అయితే ఒక పక్క ఝాన్సీ గారు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఇప్పుడు ఇంకో పక్క భరత్ గారు. ఇద్దరు ఎవరు బెటర్ అంటారు? భర్త గారు బెస్ట్. సో ఝాన్సీ గారు అన్న ఆవిడ ఇంతకుముందు విజయనగరం అట్లా చేసినట్టున్నారు, ఏమైనా చేశారా? అక్కడ పెద్దగా అభివృద్ధి అంటే లేదు. ఇప్పుడు పథకాలు బెటర్ అంటారా, మీకు ఏదైనా పనులు కల్పించడం బెటర్ అంటారా? కల్పించి ఉపాధి హామీలు, ఆ పనివాడికి పనిస్థలం కల్పిస్తే అది మంచిది ప్రభుత్వం. సార్, ఇప్పుడు మీరు ఎంత సంపాదిస్తారు? నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి? చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. అవి తగ్గిస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. ఓకే. అంటే ఇసుక లేపడం వల్ల ఒక 20 రకాల పనులు ఆగిపోయారు అంటున్నారు, అందులో ఎంతవరకు వస్తుంది? బాగా ఆగిపోయాయి. చాలా ఎక్కువ. ఆ లాసు లేబర్ మీద, అందరి మీద పడుతుంది. వడ్రంగి నుంచి పెయింటర్ వరకు సొంత వరకు పడుతుంది. నేను అది బాగా బాధపడింది లేబర్ వరకు వస్తే. ఏమన్నారంటే చాలా మంది పథకాలు ఇచ్చారు, ఇంతకంటే ఎవరు బాగా చేస్తారంటున్నారు. అంతకుముందు ఇచ్చారండి. ఇందిరాగాంధీ ఇవ్వలేదు, రాజీవ్ గాంధీ ఇవ్వలేదు, ఎవరు అందరూ ఇస్తారు. ఇంత చేసిన కుంటుపడేలా చేసినది ఎవరూ లేదు. సో మీకైతే ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు రావాలి. చంద్రబాబు నాయుడు గారు రావాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు భీమరాజు. భీమరాజు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను. ఎలక్ట్రికల్ వర్క్. సార్, మీది ఏ నియోజకవర్గం సార్? ఎక్కడ ఉంటారు? మాది ఇక్కడే గాజువాక. సో ఇదే నియోజకవర్గం. సార్, రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు. కొద్ది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో మీ ప్రాంతంలో ఎవరు గెలవాలి, రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకోండి? ఈ కూటమి నుంచి చంద్రబాబు గారా, జగన్ గారు? అది జనాలు నిర్దిస్తారు. నేను ఎలా చెప్పగలను? మీ అభిప్రాయం సార్ నేను అడిగింది. నేను ప్రజల తరపునే చెప్తాను. అది ఎలా చెప్పగలను? నువ్వు చెప్పేయగలరు, మీరు చెప్పలేరు కదా. మీరు అది చెప్పలేరు. ఈ 5 సంవత్సరాల నుంచి అయితే ఎలా ఉంది? కొంతవరకు బాగుంది, కొంతవరకు బాగలేదు. ఎలా అంటే ఏ విషయాల్లో నచ్చింది, ఏ విషయాల్లో? కొన్ని స్కూల్ విషయాల్లో బాగుంది, హాస్పిటల్ విషయాల్లో బాగుంది. మిగతా ఇట్లా వేస్ట్ ఖర్చులు అవన్నీ. ఇప్పుడు ఆటో వాళ్ళకి మంగళవాడు కటింగ్కి వెళ్తే 100 రూపాయలు తీసుకుంటా, ఆడికి డబ్బులు అవసరమా? కుట్టు మిషన్ వాడికి జత 1000 రూపాయలు తీసుకుంటాడు, ఆడికి డబ్బులు అవసరమా? ఆటో వాడి రోజు ఇక్కడ ఎక్కితే 20 రూపాయలు తీసుకుంటాడు, ఆడికి డబ్బులు అవసరమా? చెప్పండి. కూలి పనులు చేసిన వాడికి అది తాపీ పరిస్థితికి వెళ్ళడానికి కూలి లేదు, వాడికి డబ్బులు ఇస్తే అందంగా ఉంటుంది. వాళ్ళకి డబ్బులు అయితే ఇవ్వకుండా రోజుకి పని కల్పిస్తే చాలండి. అది డెవలపింగ్ అంతే. అంతకంటే మీ దృష్టిలో ఇలా పథకాలు ఇవ్వడానికి సోమరపతులు చేయడం 100%. ముసలోళ్ళు ఉన్నారు, ముతకోళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళంటే కొంత తల్లిదండ్రులు పట్టించుకోరు, ఎటువంటి వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఈ ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి ఏమైనా మీకు అనిపించింది? అభివృద్ధి అయితే కనిపించట్లేదు. మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాము. 20 సంవత్సరాలు అయితే వెనక్కి వెళ్ళిపోయాము. సార్, మరి 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి రాష్ట్రానికి, అనేకమైన పరిశ్రమలు తెస్తున్నాం, ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయి సార్? ఎక్కడ ఉన్నాయి? ఫ్యాక్టరీలు లేవండి. ఇప్పుడు బీటెక్ చదివిన కుర్రోడికి ఉద్యోగం ఎక్కడ ఉంది? ఎంటెక్ చేసిన వాడికి ఎక్కడ ఉంది? బీఎస్సీ చేసిన కుర్రోడికి ఎక్కడ ఉంది? అది మీరు చూపించండి పని. మీకు తెలుసా పని ఉన్నాయని? ఫ్యాక్టరీలు ఉన్నాయా? ఉన్న స్టీల్ ప్లాంట్ని మూసేయడానికి చూస్తున్నారు. ఇంకెక్కడ ఉన్నాయండి? అన్ని ప్రైవేటీకరణ చేశాడు. గవర్నమెంట్ ఏటున్నా? గవర్నమెంట్ సెక్టర్లో ఏం చూపించండి. ఆఖరి రైల్వే చేశారు, ఎల్ఐసి చేస్తాడు. ఇంకేటున్నాయి చెప్పండి. రేపు బాబు విశాఖ బీచ్ని అమ్మేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ అమ్మేసినట్టే. ఓకే సార్, ఇక్కడ మీకు విశాఖపట్నం అనేది కొంచెం వైవిధ్యమైనటువంటి ప్రాంతం ప్రకృతి పరంగా. మరి ఋషికొండని గుండు కొట్టారు, ఎర్రమట్టి దెబ్బలతో వేశారని అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? అది నాకు తెలియదండి. మీ గాజువాక వరకు అయితే ఎవరు వస్తారనుకున్నారు మీరు? పల్లా శ్రీని గారు, అమర్నాథ్ గారు ఉన్నారు. ఎవరు డెవలప్ చేస్తే వాళ్ళు వస్తారండి. ముందు వర్క్ చేసిన వాళ్ళు వస్తారు, చేసేవాళ్ళు బట్టి వస్తారు. అది కాన్సెప్ట్ నేను చెప్పలేను. నా ఓటు నేనైతే నేను చెప్పలేను. ఒకళ్ళు చెప్పినా నమ్మరు కదా. పర్లేదు, మీరు అన్నది మీకున్నది చెప్పండి. నేను అదే చెప్పి 100%. ఎవరు డెవలప్ చేస్తారు అనుకుంటారు జనాలు, వాళ్ళే గెలుస్తారు. ఇప్పుడు పేరు చెప్పి వాళ్ళు ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడ అంత అవసరం. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, మీ పేరండి? సూర్యబాబు అండి. సూర్యబాబు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? వ్యాపారం అండి. వ్యాపారం చేస్తుంటారు.
కాయగూరల వ్యాపారం అండి. ఓకే సార్, మీది ఏ నియోజకవర్గం సార్, ఎక్కడ ఉంటారు? గాజువాక నియోజకవర్గం అండి. ఊరు సార్, ఏ ఊరండి? గాజువాక అండి. ఓకే సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల నుంచి జగన్ గారి ప్రభుత్వాన్ని చూశారు, వైసీపీ ప్రభుత్వాన్ని. మీలాగే ఈ కూరగాయల వ్యాపారాలు ఇట్లాంటివి చేసుకునే వాళ్ళకి, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎలా ఉంది సార్ ఈ పరిస్థితి? చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే ఎవరు కూడా ఏది కూడా అనుకూలంగా లేదు. ఒక పని చేసుకునేవాడు పని దొరకటం లేదు. నేను విచ్చలవిడిగా అన్నీ జరిగిపోతున్నాయి. దేనికి కూడా కంట్రోల్ అంటే ఏమీ లేదు. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ముందు ఈ పేదరికాన్ని నిర్మూలించి మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలని, నెక్స్ట్ వచ్చే మా ప్రభుత్వాలు ఏంటి, ఏ ప్రభుత్వానికైనా అదే నేను కోరుకుంటున్నాను. ఎలా ఉంది సార్ ఈ 5 సంవత్సరాల నుంచి? అంటే సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నామంటున్నారు కదా, మీరు ఏమంటారు దాని గురించి? సంక్షేమం అనేది ఏదో రూపాయి ఇచ్చేదో 10 రూపాయలు తీసుకున్నట్టే తప్ప, కానీ సంక్షేమం కాదండి, సంక్షోభం. సంక్షేమం కాదు, సంక్షోభం. ఎందుకంటే ఒక పేదవాడికి సరైన ఉపాధి అనేది కల్పిస్తే మనం రూపాయలు ఇవ్వాల్సి లేదు. అడిగి ఆడు బతుకుతాడు. అది ఓకే. అంటే ఈ ప్రభుత్వంలో ఎందుకని రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటున్నారని ఏ విధంగా చెప్తున్నారు? ఏంటండి, ఇప్పుడు కరెంటే ఉన్నది. ఒకప్పుడు 200 రూపాయలు బిల్లు వచ్చేది, ఇప్పుడు 2000 రూపాయలు బిల్లు వస్తుంది. ఒక ఇంటి పన్నే ఉన్నది, 500 రూపాయలు ఇంటి పన్ను వస్తే ఇప్పుడు 5000 రూపాయలు వస్తుంది. అది నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి సార్ గతంలోనే ఇప్పుడు? నిత్యావసరాలు దేనికలా పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే దానికంటూ ఒక నిబద్ధత లేదు ఎప్పుడు కూడా. సో ఈ ప్రభుత్వం మెయిన్గా చేస్తుంది ఏంటంటే సంక్షేమం అని చెప్పి సంక్షోభం చేస్తుంది. 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు తీసుకుంటాం. అది వాస్తవం అండి. అది వాస్తవం అండి. సార్, మీ దృష్టిలో అయితే నెక్స్ట్ ఎవరు వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తారు? ఎవరనేది ఏంటండి, ఇప్పుడు నా దృష్టికి అయితే మంచి నాయకుడు కావాలని కోరుకుంటున్నాం. ప్రజలైతే అలాంటి ఆలోచన లేదు. ఎందుకంటే నాకు ఇప్పుడు ఏదో గడిచిపోతుంది అన్నట్టు వెళ్ళిపోతున్నారు అంతే. ముందు భవిష్యత్తు ఏంటనేది ఎవరికీ తెలియట్లేదు. సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ ప్రభుత్వంలోనే జరగబోతుంది. అయితే ఈ ప్రభుత్వం అడ్డుకోలేదనే మాటలు కూడా వినిపించినాయి. మీ ఏరియాలోనే ఉంది కదా, మీకు ఎలా అనిపించింది? ఈ ప్రభుత్వాలు ఏంటండి, ప్రజలే నిర్లక్ష్యం చేస్తున్నారండి. ప్రజలు అందరూ కూడా ఏదో ఆ ఎంప్లాయీలు ఆలే పోతున్నారు, మనకి ఎందుకు అన్నాడు ప్రజలు అవగాహనతో ఉన్నారు తప్ప, కానీ ఇది ఇంటి మీద అందరూ మనం బతుకుతున్నాం అన్న అవగాహనతో అయితే ఎవరు కూడా లేరు. దాన్ని ముందు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఎంపీగా అయితే ఎవరు బెటర్ అనుకుంటున్నారు సార్? భర్త గారు, ఝాన్సీ గారు ఉన్నారుగా, మీ నియోజకవర్గం ఇక్కడ వదిలేసింది. ఈ ప్రాంత ఎంపీగా ఎవరైతే నిధులు తీసుకొచ్చి కొంచెం అభివృద్ధి పరంగా చేయగలరు అనుకుంటున్నారు? భర్త గారు ఉన్నారు ఈ కూటమి తరఫున, వైసీపీ తరఫున బొత్స గారి ఫ్యామిలీ నుంచి ఝాన్సీ గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు బెటర్ అనుకుంటున్నారు? ఎవరు బెటర్ అంటే ఇప్పుడు దీనికి ఏముందండి, ఇప్పుడు ఒకప్పుడు ఎంపీ వస్తున్నాడంటే ఏదో చేస్తాడని ఆలోచన ఉండేది. ఇప్పుడు ఎంపీ వస్తున్నాడంటే ఏదో చేస్తాడని కాదు, ఎంత దోచుకుంటాడని ఆలోచనతో ఉన్నారు జనాలు. థ్యాంక్ యూ సార్.